MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. అచ్చా పాతపట్నం తర్వాత ఎక్కడికి వచ్చారండి? పాతపట్నం తర్వాత హిరమండలం వచ్చాం. హిరమండలం పాతపట్నం తర్వాత హిరమండలం తర్వాత నర్సన్పేట వచ్చాం. ఓహో, నర్సన్పేట 2.5 years చేసాం. నర్సన్పేట తర్వాత 3 Townకి వెళ్ళిపోయాం. శ్రీకాకుళం విశాఖపట్నం. 2006 నుండి 2011 వరకు సిటీలోనే ఉన్నాం. అచ్చా సార్, నర్సన్పేట నుండి మనం ఇటువైపు తీసుకుందాం, ఇటు శ్రీకాకుళం పాతపట్నం సర్కిల్లో. మెలియాపుట్టి అప్పుడు మీకు ఎలా ఉండేది సిచ్యువేషన్? మెలియాపుట్టి ఎక్స్ట్రీమిస్ట్ ప్రభావం గల పోలీస్ స్టేషన్. పాతపట్నం కూడా ఎక్స్ట్రీమిస్ట్ ప్రభావం ఉన్న విలేజ్లో ఒక 5 విలేజ్లు ఉన్నప్పటికి కూడాను ఆ ప్రభావం అంత లేదు, కానీ దీన్ని సెంటర్ జోన్గా భావించేవారు అప్పుడు. ఓకే, పాతపట్నానికి 11 kilometers 7th మైల్ స్టోన్ దగ్గర ఒకసారి మేము ఉన్న సమయంలోనే ఎన్కౌంటర్ కూడా జరిగింది. ఆ ఎన్కౌంటర్లో ఒక దగ్గర 7 SLR వెపన్లు పట్టుకెళ్ళిపోయారు అప్పటికేని. కానీ ఎక్స్ట్రీమిస్ట్ ప్రభావం కాకపోయినప్పటికీ కూడా పర్లాకేమిటి 1.5 kilometers దూరం పాతపట్నం. దానివల్ల ఎక్స్ట్రీమిస్ట్స్ షాడో జోన్గా ఉండేది. మెలియాపుట్టి వచ్చేసరికి ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్ట్గా ఉండేది. హిరమండలంలో కూడా ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్ట్గా ఉండేది. ఒక ఎన్కౌంటర్ అయిందా? ఒక ఎన్కౌంటర్ అయింది. బత్తిల్ లిమిట్స్లో ఒక ఎన్కౌంటర్ అయింది. మీది అంటే మేము దాంట్లో పార్టిసిపేట్ చేసాం. అచ్చా, అందులో మనకి వెపన్స్ రికవర్ అయ్యాయి. వెపన్స్ ఒకటి రికవర్ అయింది. ఓకే, మీరు పాతపట్నం తర్వాత ఎక్కడికి వచ్చి అన్నారు మీరు? పాతపట్నం తర్వాత హిరమండలం వచ్చాం. హిరమండలం ఏముందండి మీకు ఛాలెంజ్? హిరమండలం ఛాలెంజ్ మేము వచ్చేసరికి ఓల్డ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. వంశధార కాలనీలో పోలీస్ స్టేషన్ నడిచేది. దానికి పోలీస్ స్టేషన్ కట్టాలనే ఉద్దేశంతోనే ఆ పోలీస్ స్టేషన్ సైట్ కానీ ఒక 150 members దాన్ని ఆక్యుపై చేశారు. ఆ రోజుల్లో కాబట్టి మనం ఆక్యుపేషన్ కొద్దిగా ఈజీగా దాన్ని ఎవిక్ట్ చేసి వాళ్ళకందరికి కూడా ఇల్లులు కట్టించి ఇచ్చాం. ఇల్లు కట్టించడం కంటే హిరమండలంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువ. రోడ్డు కూడా చాలా నేరో రోడ్డు. హిరమండలంలో 80 కుటుంబాలు రోడ్డు మీద అమ్ముతున్నాయి. వీళ్ళందరినీ కూడాను ఫ్రీక్వెంట్గా 5 to 6 మీటింగ్స్ పెట్టి మీరు లోన్కి వెళ్ళాలంటే మీకు ఏమేమి సదుపాయాలు కావాలా వీళ్ళందరికీ మాట్లాడి వాళ్ళ తాలూకా అప్లికేషన్స్ అన్నీ నోట్ చేసుకొని అవన్నీ కూడా లోన్ మార్కెట్ కట్టించి ప్రతి ఒక్కరికి ఓ ప్లేస్ ఇచ్చాం. ఆ ప్లేస్కి ఇవ్వడానికి అప్పుడు సునీల్ కుమార్ ఎస్పీ గారు దగ్గర ఒక 6 లక్షల రూపాయలు కళా వెంకట్రావు గారితో మాట్లాడి అది శాంక్షన్ చేయించారు. ఆ శాంక్షన్తో పాటు ఫుడ్ ఫర్ వర్క్ కూడా దాన్ని మనం చేసాం. దానివల్ల దాన్ని రోడ్ ట్రాఫిక్ని అటు లోనకి డైవర్ట్ చేయగలం. అదేవిధంగా ఓ రింగ్ రోడ్డు కూడా తయారు చేసాం. ఆ రింగ్ రోడ్డు కూడా మైత్రి రింగ్ రోడ్ అంటారు దాన్ని. అది ఇప్పుడు కూడా బైపాస్ పెట్టాం. హిరమండలం లోనికి వచ్చేవన్నీ పాతపట్నం నుండి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా హిరమండలంలో రావడానికి, సరుబుజ్జుల నుండి వచ్చే వెహికల్ అన్నీ బస్ స్టాండ్లో ఆపేసి ఆ బయట రోడ్ నుండి రావడానికి పాతపట్నం వెళ్ళాలని ఒక 1-way ట్రాఫిక్ క్రియేట్ చేసాం. దానికి తోడు హిరమండలంలో 150 ఇల్లులు ఒకేసారి కలిపాయి. పాత హిరమండలంలో ఒక్కొక్క ఇంటికి పోలీస్ తరపున 80 kgs రైసు, వండుకోవడానికి పాత్రలు, అదేవిధంగా కొత్త బట్టలు పబ్లిక్ దానిని గ్యాదర్ చేసి వాళ్ళకి ఇచ్చాం. ఆ సమయంలో శివధరెడ్డి ఎస్పీ గారు అప్పుడు ఎస్పీ. ఆ జనాలందరూ కూడా పోలీసుని బాగా అప్రిషియేట్ చేస్తే సార్ కూడా మీరు ఇక్కడ ఎంపీపీ గట్టి పోటీ చేసి గెలిచేస్తారు, ఎంపీకి చేయండి, పోటీ చేసేయండి, జనాలందరూ అనుకున్నారని చెప్పి ఆ టైంలో సార్ అన్నారు. అయితే ఆ సార్ తాలూకా కోఆపరేషను మిగతా వాళ్ళ తాలూకా సహకారంతో ఎవరు సాయం చేయని విధంగా ప్రతి విక్టిమ్కి, ఫైర్ విక్టిమ్కి మనం సాయం చేసాం. హిరమండలం తర్వాత నర్సన్పేటలో ఉందండి. నర్సన్పేటలో ఈ టైప్ ఆఫ్ ఇది కాకుండా ట్రాఫిక్ మీద ఎక్కువ దృష్టి పెట్టాం. ఎక్కడ కూడా పై ఆఫీసర్ కానీ పై వ్యక్తి కానీ ఫస్ట్ వచ్చి పోలీస్ స్టేషన్ తలకు వ్యవహార శైలి ఎలాగుందని ట్రాఫిక్ని బట్టే అంచనా వేస్తాం. ఎక్కడైతే ట్రాఫిక్ బాగుందో ఈ ఏరియాలో పోలీసు పనిచేస్తుందని ఒక అవగాహన ఉంటుంది. దాని మీద ట్రాఫిక్ మీద దృష్టి పెట్టాం. ట్రాఫిక్ మీద దృష్టి పెట్టి ఆ రోజుల్లో పిఎస్ సిస్టాలు పెట్టాం. పిఎస్ సిస్టాలు పెట్టి ఇది మనం క్లియర్ చేసి ట్రాఫిక్ దృష్టి పెట్టాం. దాంతోపాటు మైత్రి సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేసాం. మైత్రి సంఘాలు ఉన్నాయి. 10వ తరగతి పోయిన వాళ్ళందరినీ కూడా, మైత్రి వాళ్ళందరినీ కూడా 10వ తరగతి పోయి ఉండాలి, పాస్ అయిన వాళ్ళు గట్ట కాకుండా వాళ్ళు తీసుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్లో పడుకుడు పెట్టి నైట్ బీట్ పంపించాను వాళ్ళ చేత. మైత్రిలో ఒకడు
మా కానిస్టేబుల్ అంటే యాక్చువల్గా మేము బీట్ వేసాం అనుకో, మహా పడితే 2 బీట్లు పడతాయి, 2 బీట్లు పెట్టి నలుగురికి 2 బీట్లు పడతాయి. అదే మైత్రి వాళ్ళు ఉండడం వల్ల 4 బీట్లు సర్వ్ అయ్యాయి. ఏదైతే ప్రత్యేకించి నర్సన్నపేటలో బంగారపు షాపులు ఎక్కువ, సుమారుగా 200 ఎన్నో బంగారపు షాపులు ఉంటాయి. ఆ బంగారపు షాపులకి ప్రత్యేకించి ఈ మైత్రి వాళ్ళతో 10 రూపాయలు 15 రూపాయలు కలెక్ట్ చేయించి ఆ షాప్లో పెట్టడం వల్ల నేరాలని కంప్లీట్గా అరికెట్టగలిగారు మైత్రి సపోర్ట్తో. ఆ మైత్రి వాళ్ళు కూడాను వాళ్ళు పోలీస్ స్టేషన్ రావడం, పడుకోవాలి పోలీస్ స్టేషన్లో, సెంట్రీ కానిస్టేబుల్ ఏట్ చేయాలా, వాళ్ళు లేపేసి వాళ్ళు మొఖాలు కడిగించి బీటికి పంపించాలి. అలా చేయడం వల్ల నేరాలను మనం నర్సన్నపేటలో బంగారం అని చెప్పారు మీరు, ఎందుకంటే అంత బంగారం షాపులు అక్కడే ఎక్కువ ఉంటాయి, ఆడేం గనులు లేవు ఏం లేవు, కానీ ఎందుకు సిటీ కూడా హెడ్ క్వార్టర్ కాదు, ఏం లేదు. కానీ మొత్తంగా ఈ డిస్ట్రిక్ట్కి హోల్సేల్గా బంగారం షాప్ ఎక్కడి నుండి సప్లై అవ్వాలని ఏదైనా నర్సన్నపేట నుండే. అక్కడ కూడా రేట్ తక్కువ అంటారు. రేటు తక్కువ ఎక్కడ, బంగారంకి 20-30 కిలోమీటర్లు రేటు తక్కువ అని అనుకోలేం. కానీ మరి ఎందుకో కానీ నర్సన్నపేటకి బంగారానికి ఓ ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా నర్సన్నపేట నుండి ఒక ఇద్దరు బయట స్టేట్స్ కూడా బంగారాన్ని సప్లై చేస్తారు. ఆ విధమైన సప్లై చేసిన సమయంలో బంగారం నర్సన్నపేట సావుకారులను ఒక ఇద్దరిని చంపేసి ఒక 5 తులాల బంగారాన్ని వెస్ట్ బెంగాల్లోని ఈస్ట్ మిద్నాపూర్ అని, ఈస్ట్ అండ్ వెస్ట్ మిడ్నాపూర్ దొంగలు పట్టుకెళ్ళిపోయారు. ఆ టైంలో అదంతా వెరిఫై చేస్తే ఈస్ట్ మిడ్నాపూర్లో కూడా వెళ్ళాం మేము. వెళ్ళి ఆ దొంగలను అరెస్ట్ చేసాం. దొంగలను అరెస్ట్ చేసి గోల్డ్ కూడా కొంత రికవర్ చేయగలిగాం, వెహికల్ రికవర్ చేయగలిగాం. 5 తులాల కోసం వచ్చారు. 5 కేజీలు 5 కేజీల కోసం 5 కేజీలు బంగారం. ఖరగ్పూర్ ఇంచుమించు, ఖరగ్పూర్ ఈస్ట్ మిడ్నాపూర్ నుండి వచ్చి ఆ రోజు బాగా ఎలక్షన్ టైంలో మనం వెళ్ళి వాళ్ళు ఇల్లు చెక్ చేస్తే వాళ్ళు ఆ ఊరు మర్చిపోయిన కానీ ఒక 5 కిలోమీటర్ల వరకు ఏ వెహికల్ వచ్చినా అలా తెలుస్తుంది, కనిపించేస్తుంది ఈస్ట్ మిడ్నాపూర్లో. అక్కడికి వెళ్ళి మనం వెళ్ళి వెరిఫై చేసేసరికి మన తెలుగుదేశం జెండా ఒకటి ఉంది వాళ్ళ ఇంట్లో, పచ్చడి జెండా. మరి మిగతా స్టేట్స్లా కాదు. ఎందుకంటే తెలుగుదేశం జెండా ఉంది అక్కడ. వాళ్ళు ఎవరికి వచ్చారు అప్పుడు ఎలక్షన్ టైంలో, ఎవరికి వచ్చి ఆ జెండా పట్టుకెళ్ళిపోయారు. ఎందుకు జెండా ఏం చేసుకుంటారో లేదు కానీ అంతే, వాళ్ళు ఇక్కడికి వచ్చారని మన ప్రెజెన్స్ కోసం మనకు అది అయింది. అంతా వెరిఫై చేసాం. 6 ముద్దాయిలు అంతమంది. అప్పుడు రిటైర్ అయిపోయారు కర్ణం రాజేంద్ర సార్ అని, ఆయన నేను డిఎస్పి గారు అందరం వెళ్ళి ఒక టీం వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసాం, గోల్డ్ రికవర్ చేసాం. ఇదంతటికీ కారణం పర్లాకిమిడిలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి? పర్లాకిమిడిలో. అతను అసిస్టెన్స్ తీసుకొని అతను వాచ్ చేశాడు. నర్సన్నపేట నుండి వీళ్ళు వస్తారు, ఇంత గోల్డ్ పట్టుకొస్తారు, వీళ్ళకి ఎక్కువ వస్తారు. వీళ్ళు అతను కమ్యూనికేట్ చేసి ఆ కమ్యూనికేట్ చేయడం వల్ల వచ్చి ఆ రోజు ధనుపురం దగ్గర మెట్ట ఒకటి ఉంటుంది, ఆ ధనుపురం దగ్గర మెట్ట దగ్గర వెళ్ళి అఫెండ్ చేసి పట్టుకెళ్ళిపోయారు. ఆ డెడ్ బాడీస్ని వజ్రకొత్తూరు పోలీస్ స్టేషన్లో పడేశారు. ఎక్కడ చంపారు? వజ్రకొత్తూరు హైవే మీద వెళ్ళిపోయారు అని లోన్ పడేశారు. అదొకటి కేసు, మంచి కేసు. అక్కడ లీడ్ ఎక్కడ వచ్చిందండి మీకు? మాకు లీడు అని అంటే యాక్చువల్గా వాళ్ళకి పడలే, వాళ్ళు వచ్చిన వ్యక్తులకు పంపకాల తేడా. దాంట్లో అందరూ 1/2 కేజీ అంత సర్దుకుంటే, 1/2 కేజీ సర్దుకుంటే ఒకడికి ఆరోగ్యం బాగాలే. ఆరోగ్యం బాగినోడు ఇంటి పొన్నోడికి పర్లాకిమిలో ఉండిపోయినోడు 10 తులాల గోల్డ్ ఇచ్చారు. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also for doing so well.